మూవీస్ అండ్ షోస్లో మనం చాలా ఫ్యామిలీస్ని అయితే చూసాం, కానీ ఒక ఫ్యామిలీ ఉంది. వాళ్ళు మెయిన్ స్ట్రీమ్కి చాలా దూరంగా ఉండి డార్క్నెస్ని, హర్రర్ని అండ్ పెయిన్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంతకీ మనం ఏ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నామో గెస్ చేశారా? ఎస్, మనం చూడబోతున్నాం ది యాడమ్స్ ఫ్యామిలీ గురించి. ఈ భయంకరమైన చాలా ఫన్ ఫ్యామిలీ గురించి మన తెలుగు ఆడియన్స్కి తెలియని చాలా యూనిక్ ఫ్యాక్ట్స్, హిస్టరీ, అలాగే వారి గ్రేట్నెస్ ఏంటో చూద్దాం. సో లెట్స్ మీట్ ది యాడమ్స్ ఫ్యామిలీ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా వీడియోలోకి వస్తే, చాలామంది అనుకున్నట్లు ది యాడమ్స్ ఫ్యామిలీ ఒక టీవీ షోగా రాలేదు. ఇది ఒక కార్టూన్ స్ట్రిప్. చార్లీస్ యాడమ్స్ అనే కార్టూనిస్ట్ 1938లో ది న్యూ యార్కర్ మ్యాగజైన్లో ఒక సింగిల్ ప్యానెల్ కార్టూన్ లాగా ఈ ఫ్యామిలీని క్రియేట్ చేశారు. అప్పట్లో ఈ క్యారెక్టర్స్కి నేమ్స్ లేవు. వాళ్ళు కేవలం ఒక అన్నేమ్డ్ ఫ్యామిలీగా ఉండేవారు. 1964లో టీవీ షోస్ క్రియేట్ చేసినప్పుడు చార్లీస్ యాడమ్ ఒక గేమ్ లాగా క్యారెక్టర్స్ కి నేమ్ పెట్టారు. గోమెజ్, మోటికా, ఫెస్టర్, వెడ్నెస్డే. ఈ యాడమ్స్ ఫ్యామిలీ కాన్సెప్ట్ గురించి చూస్తే, ఈ ఫ్యామిలీ నార్మల్ అమెరికన్ సొసైటీకి ఒక సెటే. మన సొసైటీ సాడ్ గా ఉండే విషయాలని ఈ ఫ్యామిలీ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మన సొసైటీ హ్యాపీగా ఉండే విషయాలని వీళ్ళు సాడ్ గా ఫీల్ అవుతారు. ఈ ఫ్యామిలీలో ప్రతి క్యారెక్టర్ చాలా యూనిక్ క్యారెక్టర్. వారి స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం గోమెజ్ యాడమ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఈ గోమెజ్ యాడమ్స్ ఫాదర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇతను చాలా రిచ్, ఎంథియోస్టిక్. ఇతని పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే, ఒక చైల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుందో అలా ఇతని పర్సనాలిటీ ఉంటుంది. మోటిసియా అంటే గోమెజ్ కి చాలా ఇష్టం. తన ఎక్సైట్మెంట్ లో ఉన్నప్పుడు స్పానిష్ వర్డ్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తాడు. ఇప్పుడు మనం మోటిసియా యాడమ్స్ గురించి చూద్దాం. ఈ మోటిసియా యాడమ్స్ మదర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఈమె చాలా ఎలిగెంట్, గోతిక్ బ్యూటీ. ఆమె గార్డెన్ లో పాయిజనస్ ప్లాంట్స్ ని పెంచుతుంది. ఆమె హస్బెండ్ గోమెజ్ యాడమ్స్ ని కారామియా అని చాలా ప్రేమతో పిలుస్తుంది. ఇప్పుడు మనం వెడ్నెస్డే గురించి చూద్దాం. ఈ వెడ్నెస్డే యాడమ్స్ గోమెజ్ అండ్ మోటిసియాకి పుట్టిన కూతురు. ఈమె చాలా డార్క్, ఎమోషనలెస్ అండ్ ఇంటెలెక్చువల్ అమ్మాయి. ఈమె హాబీ ఏంటంటే ఆమె బ్రదర్ అయిన పక్స్లీని టార్చర్ చేయడం. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో వచ్చిన షో వల్ల ఈ వెడ్నెస్డే గ్లోబల్ స్టార్ గా మారింది. నెక్స్ట్ వచ్చేసి అంకుల్ ఫెస్టర్ గురించి చూద్దాం. ఇతను గోమెజ్ యొక్క బ్రో. ఇతను చాలా స్ట్రేంజ్ మనిషి. తన బాడీతో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయగలడు. ఇతను బల్బుని తన మూతలో పెట్టుకొని వెలిగిస్తాడు. నెక్స్ట్ థింగ్. ఈ థింగ్ ఒక పెట్. దీనికి ఒక హ్యాండ్ మాత్రమే ఉంటుంది. ఈ థింగ్ ఒక పెట్ లాగా, బాడీగార్డ్ లాగా, సర్వెంట్ లాగా అండ్ ఫ్యామిలీ మెంబర్ లాగా పనిచేస్తుంది. ఈ థింగ్ ఈ ఫ్యామిలీలో చాలా లాయల్ క్యారెక్టర్. నెక్స్ట్ వచ్చేసి పక్స్లీ యాడమ్స్. ఈ పక్స్లీ యాడమ్స్ గోమెజ్ అండ్ మోటిసియా యాడమ్స్ కి పుట్టినవాడు. ఇతను చైల్డ్ లైక్, మిస్చీవియస్ కిడ్. ఇతనికి వెడ్నెస్ తో పాటు ఎక్స్ప్లోజన్స్ అండ్ డేంజరస్ గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇతని పేరు ఒక ఆక్టోబస్. వీళ్ళతో పాటు వాళ్ళ గ్రాండ్ మదర్, లర్జ్, ది బుచ్చర్ అండ్ అరిస్టోటిల్ ఉంటారు. ఇప్పుడు మనం ఈ యాడమ్స్ ఫ్యామిలీ గురించి కొన్ని యూనిక్ ఫ్యాక్ట్స్ ని చూద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఫస్ట్ నేమ్ ప్రాబ్లం. వెడ్నెస్డే క్యారెక్టర్కి కార్టూన్లో పేరు లేనప్పుడు చార్లీస్ యాడమ్, మోటిసియా లాంటి డార్క్ నేమ్స్ డిసైడ్ చేశారు. కానీ ఫైనల్గా వెడ్నెస్డే అనే నేమ్కి ఒక ఫేమస్ పోయం నుంచి ఇన్స్పైర్ అయ్యి సెలెక్ట్ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2, దే ఆర్ రిచ్. చాలా మంది అనుకుంటారు వీళ్ళంతా ఒక హంటెడ్ హౌస్లో ఉంటారు, సో వీళ్ళంతా పూర్ అని అనుకుంటారు. కానీ యాడమ్స్ ఫ్యామిలీ చాలా రిచ్. గోమెజ్ ఒక హ్యూజ్ ఇన్హెరిటెన్స్ ని రిసీవ్ చేసుకున్నాడు. వారి ఇంట్లో ఉండే హర్రర్ ఐటమ్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ యాంటిక్యూస్ ఐటమ్స్. ఫ్యాక్ట్ నెంబర్ 3, కజిన్ ఇట్స్ సీక్రెట్. కజిన్ హిట్ ఒక చాలా స్ట్రేంజ్ క్యారెక్టర్. ఒక హెయిర్ బాల్ లాగా ఉంటుంది. తన వాయిస్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందంటే సబ్ టైటిల్స్ లేనిదే ఎవరికి అర్థం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 4, గోమెజ్ స్టంట్. గోమెజ్ చాలా స్టంట్స్ చేస్తారు, కానీ స్పాట్ ఫైటింగ్ అంటే చాలా ఇష్టం. గోమెజ్ మొటికాని చూసినప్పుడు ఎక్సైట్ అయ్యి ఒక ఫిజికల్ జంప్ చేస్తాడు. మరి ఈ స్ట్రేంజ్ ఫ్యామిలీని అందరూ ఎందుకు ఇంత ఇష్టపడతారో చూద్దాం.
ఈ ఫ్యామిలీ అందరి ఫ్యామిలీస్ లా నార్మల్ ఫ్యామిలీ కాకపోవచ్చు. వీళ్ళు కొఫిన్స్ లో పడుకోవచ్చు, పాయిజన్స్ ని డ్రింక్స్ లాగా తాగొచ్చు, కానీ వాళ్ళ మధ్య ఉండే లవ్, లాయాలిటీ, బాండింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. గోమెజ్ అండ్ మోటికా మధ్య ఉండే రొమాంటిక్ కెమిస్ట్రీ చాలా ఫేమస్ అండ్ ప్యూర్. వాళ్ళు పర్ఫెక్ట్లీ హ్యాపీ అండ్ పర్ఫెక్ట్లీ ఫంక్షనల్ ఫ్యామిలీ. ది యాడమ్స్ ఫ్యామిలీ మనకి ఏం నేర్పిస్తుందంటే నార్మల్ గా ఉండడం అనవసరం. నువ్వు ఎవరైనా సరే దానికి నువ్వు హ్యాపీగా ఉండాలి. బీ యువర్ సెల్ఫ్. ఇందులో ఉండే కీ కామెడీ మూమెంట్స్ ని ఇప్పుడు మనం చూద్దాం. వెన్స్డే అండ్ పక్స్లీ మధ్య జరిగే ప్రాంక్స్, అంకుల్ ఫెస్టర్ షాకింగ్ ఎక్స్పెరిమెంట్స్, గోమెజ్ అండ్ మోటికా రొమాంటిక్ బట్ స్పూకీ మూమెంట్స్, ఇవన్నీ యాడమ్స్ ఫ్యామిలీని ఫన్నీ అండ్ స్పూకీగా చేస్తాయి. ఇప్పుడు మనం స్పాయిలర్ ఫ్రీ షార్ట్ వర్షన్ ఆఫ్ స్టోరీ ఓవర్ వ్యూ ని చూద్దాం. ఈ యాడమ్స్ ఫ్యామిలీలో మనం మెయిన్ గా చూసేవి ఏంటంటే వెడ్నెస్డే యొక్క స్కూల్ అడ్వెంచర్స్, ఫ్యామిలీకి వచ్చే న్యూ ఎనిమీస్, అవుట్ సైడర్స్ తో ఫన్నీ కన్ఫ్యూషన్, వాళ్ళతో సొసైటీ అడ్జస్ట్ అవ్వకపోవడం, ఎండింగ్ లో ఫ్యామిలీ యూనిటీ, లవ్, సపోర్ట్ విన్ అవ్వడం. ఈ కాంబినేషన్ వల్లే యాడమ్స్ ఫ్యామిలీ వరల్డ్ వైడ్ గా ఫేవరెట్ ఫ్రాంచైజ్ గా అయ్యింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ యాడమ్స్ ఫ్యామిలీ గురించి ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా? మీకు కూడా వెన్స్డే లాగా డార్క్ పర్సనాలిటీ ఉందా, లేకుంటే గోమెజ్ లాగా ఎంథియాస్టిక్ గా ఉంటారా? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియో కోసం టాపిక్ సజెషన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.